హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. కార్తీక మాస పూజలన్నీ బాగా జరుపుకున్నారా అండి? మేమైతే కార్తీక మాసంలో చిన్న ట్రిప్ కోసం అని ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. దానికోసం ఈ వ్లాగ్ అనమాట. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. సో అమ్మవారి దర్శనం కోసమనే వచ్చాము. సో 5:30కి ఇలా ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ పైకి ఇలా నడుస్తుంటూ ఉంటే ఇలా అమ్మవారి గుడి కనిపించింది. చాలా ప్లెజెంట్గా, చాలా డివోషనల్గా అనిపించిందండి. సో అలా దండం పెట్టేసుకొని ఇంకా విజయవాడలో మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. నేను గుళ్ళో ఏమి షూట్ చేయలేదంటే గుళ్ళో మనం అలా షూట్ చేయకూడదు కదా. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడు కదా అన్నయ్య, వీళ్ళ ఇంటికే వెళ్ళాము. తిను విజయవాడ టు వైజాగ్ ట్రైన్లో టికెట్ కలెక్టర్గా చేస్తున్నారండి. సో అన్నయ్య వాళ్ళు ఉండడం బట్టి మాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే. ఇలా ప్రకాశం బ్యారేజ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మీరు ఎవరైనా ప్రకాశం బ్యారేజ్లో ఆ బ్యాక్ 2 హిల్స్లా కనిపిస్తున్నాయి కదా, వాటిని భవానీ ఐలాండ్స్ అంటారంట. అక్కడికి వెళ్దాం అనుకున్నాము, బట్ మాది చాలా హెక్టిక్ షెడ్యూల్ అండి. సో వెళ్ళడానికి మాకైతే అవ్వలేదు. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో ఇలా ఖలీల్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు బాగుంటాయి అంటేను మేము అలా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసేద్దామని వెళ్ళాము. సో ఆ రోజు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం కాబట్టి ఫుల్ వెజ్లోనే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇలా ఖలీల్ బాయ్ రెస్టారెంట్ చాలా బాగుందంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు స్పైస్ ఎక్కువ తినలేరు కదా. సో పిల్లలకు కూడా నచ్చేట్టుగా చాలా బాగుంది. నెక్స్ట్ వాళ్ళ వే ఆఫ్ సర్వింగ్, నెక్స్ట్ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉందండి. కాసేపు అలా హోటల్లోనే ఉండాలనిపించింది. నేను హోటల్ కూడా షూట్ చేశాను, కాకపోతే దాని క్లిప్పు మరీ లెంతీలా ఉందనేసి స్కిప్ చేశాను. బట్ ఓవరాల్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హోటల్ అయితే సో గుడ్ అండి. నెక్స్ట్ అక్కడైతే ఫుడ్ ఇలా తినేసి నెక్స్ట్ మూవీ ప్లాన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మూవీకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా తినేసి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మూవీకి వెళ్ళాము. చాలా దగ్గరలోనే ఉంది, ఇంచుమించుగా ఆపోజిట్ అనుకోండి థియేటర్ అండ్ హోటల్. సో ఇలా సినీపోలిస్ అని మేము ఫస్ట్ టైం వెళ్ళడం. ఆఫ్టర్ లంచ్ మూవీ చూడాలి కాబట్టి ఏదో చూద్దాం అన్నట్టుగా థియేటర్కి అయితే వెళ్ళాము. బట్ లోపలికి వెళ్ళాక తెలిసిందండి, ఇది మన హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్ ఉంటుంది కదా, ఆ లుక్లో ఉందన్నమాట. 3 ఫ్లోర్స్లో ఉంది మొత్తం థియేటరు. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క మూవీ వేస్తారంట. చాలా బాగుంది. సినిమా అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాము. కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇలా అంబేద్కర్ పార్క్ ఉందండి. సో అక్కడికి వెళ్దామనేసి ఇలా వచ్చాము. ఈ పార్క్లో ఫౌంటైన్స్ నిజంగా డిఫరెంట్ మోడల్స్ చాలా బాగా పెట్టారండి. ఈ అంబేద్కర్ పార్క్ అనేది విజయవాడ నగరానికి సెంటర్లో ఉందండి. ఈ పార్క్లో ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. ఈ స్టాచ్యూ అనేది మనం విజయవాడ సిటీలో ఎక్కడి నుంచి చూసినా సరే విజిబుల్గా అయ్యేంత ఎత్తులో కట్టారండి ఇది. నెక్స్ట్ ఈ విగ్రహంకు ఉండే ఇంకొక స్పెషల్ ఏంటంటే మన ఇండియాలో ఉండే చాలా ఎత్తైన విగ్రహాల్లో ఇది 4వ ప్లేస్లో ఉందంటండి. ఈ అంబేద్కర్ స్టాచ్యూ కిందను అంబేద్కర్ మ్యూజియం అయితే కట్టున్నారు. దీనికి టికెట్ తీసుకోవడం కోసం అనేసి మా వారైతే వెళ్ళారు. సో ఇదంతా మీకు కనిపిస్తుందంతా కూడాను పార్కింగ్ ఏరియా అండి. నిజంగా చాలా విశాలంగా ఉంది, చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. విజయవాడలో మీరు ఎవరైనా వచ్చినట్టుంటే కనుక ఈ మ్యూజియం తప్పకుండా మీరైతే విజిట్ చేయాలి. ఈ మ్యూజియము అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఒక గొప్ప గౌరవంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ అంబేద్కర్ గారి జీవిత వృత్తాంతాన్ని కుడ్య చిత్రాల రూపంలో అలాగే అప్పటి కాలంలో తీసిన ఫోటోలన్నీ ఎక్స్పోజ్ చేస్తూ చాలా బాగా కట్టారండి. అంటే ఇదంతా ఒక క్రొనాలజీ ప్రకారంగా వెళ్ళినట్టుగా నాకైతే అనిపించింది. అంటే క్రొనాలజీ అంటే తెలుసు కదా, అంబేద్కర్ గారి జననం నుంచి మరణం వరకు అన్నీ కూడా తేదీలతో సహా అలాగే మనకి అర్థమయ్యేటట్లుగా అక్కడ రిటర్న్గా కూడా రాసి ఉంచున్నారనమాట.
నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో మన అంబేద్కర్ గారి జీవితంలో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ని మనకి ఇలా స్టాచ్యూస్ రూపంలో చూపించారు. అవి నిజంగా రియల్ స్టాచ్యూస్ లాగే ఉన్నాయండి. నెక్స్ట్ ఈ మ్యూజియం నుండి బయటకొచ్చేటప్పటికి మనకైతే అంబేద్కర్ గారి కోసం ఇంకా కొంచెం బాగా తెలిసినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. మీరెవరైనా విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చున్నట్టు. నెక్స్ట్ వాళ్ళ కాలంలో వాళ్ళ వే ఆఫ్ స్టైల్, వాళ్ళ వే ఆఫ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందన్నట్లుగా ఇలా మనకి మళ్ళీ ఎక్స్పోజ్ చేశారు. చాలా బాగుంది. యాక్చువల్గా ఇది అంటే మూవీలా కూడా ప్రొజెక్ట్ చేస్తారంట. కాకపోతే మనం వెళ్ళడం 7:30 ఇలా అయిపోయింది కాబట్టి ఆ షో వాళ్ళు వెయ్యరంట ఈవినింగ్. నెక్స్ట్ ఇది 8 కల్లా క్లోజ్ చేసేస్తారంటండి. కాబట్టి మనం 5 కల్లా ఈ మ్యూజియంకి వెళ్ళినట్లుంటే కనుక మన ఈ లైట్ వ్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడాను చూడడానికి బాగుంటాయి. కాబట్టి 5 నుంచి 8 అంటే ఈవినింగ్ 5 నుంచి 8 మధ్యలో ఈ మ్యూజియం అండ్ పార్క్ అయితే లుక్ చాలా బాగుంటుంది. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బడ్జెట్తోనే కట్టినట్లుగా అనిపించిందండి. నెక్స్ట్ ఇలా అన్నీ చూసేసుకుంటూ ఇంకా చెప్పాను కదా, మాది అదే రోజు రిటర్న్ జర్నీ కాబట్టి మళ్ళీ మనం అరౌండ్ 9 కల్లా ఆ స్టేషన్లో ఉండాలి. సో ఇంకా ఇలా ఇక్కడ ఇవన్నీ చూసేసుకుంటూ బయట కొంచెం కొన్ని స్నాక్స్ తినేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవాలి. మన రాజ్యాంగాన్ని రాసిన మన అంబేద్కర్ గారు అప్పట్లో అంటే దీన్ని రాయడం కోసం ఎక్కడెక్కడ ఎన్నెన్ని దేశాలు తిరిగారు, నెక్స్ట్ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎంత సమాచారాన్ని సేకరించారు అనేది కూడాను ఇక్కడ మనకి ఆ ఫొటోస్ అన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేశారండి. ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి తెచ్చారు అంటే అంటే చాలా ఇయర్స్ బిఫోర్వి కదా, బట్ అవి చిన్న 3D ఎఫెక్ట్ ఇస్తూ చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు. రాజ్యాంగం మొత్తం రచించేశాక చివరిలో మన నెహ్రూ గారి ఆమోద సంతకం తీసుకున్నప్పుడే సిచ్యువేషన్కి సంబంధించిందనమాట ఈ పిక్చర్. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది కదా స్టాచ్యూస్. సో ఇంతటితో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయినట్టేనండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నా ట్రిప్ని. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇంకా ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ అనేది ఇటువంటి వీడియోలు చేసేటప్పుడు మాకు చాలా ఇన్స్పిరేషన్గా అండ్ మోటివేటివ్గా అనిపిస్తుందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.